కజకిస్తాన్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అజర్బైజాన్ ఎయిర్లైన్స్ కు చెందిన ఓ ప్యాసింజర్ ఫ్లైట్ అక్టౌ సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 66 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఘటన జరిగిన సమయంలో విమానంలో సుమారు 72 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 11 ఏళ్ల బాలిక, 16 ఏళ్ల యువకుడితో సహా 22 మందికి తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. 39 మంది మరణించినట్లు కజకిస్తాన్ అత్యవసర మంత్రిత్వ శాఖ తెలిపింది. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఈ ఘటనకు సంబంధించి సంచలన విషయాలు బయటకు వచ్చాయి. బాకు నుంచి రష్యాలోని గ్రోజ్నీకి వెళ్తున్న అజర్బైజాన్ విమానం కజకిస్తాన్లోని అక్టౌ నగరానికి సమీపంలో కూలిపోవడానికి ముందు పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు అనుమతి కోరినట్లు తెలుస్తోంది. అయితే గ్రోజ్నీలో పొగమంచు కారణంగా ఈ ఫ్లైట్ అక్టౌ వైపు మళ్లించబడింది. విమానం కాస్పియన్ సముద్రం మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో విమానాన్ని పక్షుల గుంపు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. పక్షులు ఢీకొనడంతో స్టీరింగ్ పనిచేయలేదని తెలుస్తోంది. దీంతో ఇంజిన్ దెబ్బతినడం జరిగిందని ప్రాథమిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. పైలట్లు వేగం మరియు ఎత్తుని తిరిగి పొందడానికి ప్రయత్నించినా సాధ్యపడకపోవడంతో నియంత్రణను కోల్పోయారు. ఈ ఘటనతో విమానం కొన్నిసార్లు గాలిలో పైకి కిందికి కుదుపులకు లోనైంది. అయితే ఒకానొక సమయంలో పైలట్లు విమానాన్ని తమ అధీనంలోకి తీసుకున్నా ఆ తర్వాత కొన్ని క్షణాల్లో భూమి వైపు వేగంగా విమానం కుడివైపుకు వంగి మంటలు చెలరేగి ముక్కలుగా విరిగిపోయింది. విమానం నేలను తాకినప్పుడు అగ్ని బంతిగా మారి పేలిపోయింది. ఆ మంటల ప్రభావంతో అందులో ఉన్న ప్రయాణికులు చాలా మంది మంటలకు ఆహుతయ్యారు. మంటలో చిక్కుకున్న ప్రయాణికులకు స్థానిక ఆర్మీ సిబ్బంది సహాయక చర్యలు అందించింది. గాయపడ్డ వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్సనందించారు. విమానంలో ప్రయాణిస్తున్న వారిలో 37 మంది అజర్బైజాన్ కు చెందిన వారిని, 6 కజకిస్తాన్ కు చెందిన వారిని, 3 కిర్గిస్థాన్ కు చెందిన వారిని, 16 మంది రష్యాకు చెందిన వారిని కజక్ రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. విమాన ప్రమాదం జరిగిన ప్రాంతంలో దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. రక్తపు ముద్దలుగా మారిన ప్రయాణికుల మృతదేహాలతో ఆ ప్రాంతమంతా భీతావహ వాతావరణం ఏర్పడింది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.